అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఎంతో మందికి ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయకం. అంతేకాదు, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ చిరంజీవి గొప్పదనాన్ని ప్రశంసించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రిలీజ్కు సిద్ధంగా ఉండగా సాయి కుమార్ హీరోగా నటించిన చిత్రం పోలీస్ స్టోరీ తెలుగులో డబ్బై రిలీజ్ కావాల్సి ఉంది. సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గానే గుర్తింపు పొందారు కాబట్టి తెలుగులో హీరోగా మార్కెట్ లేదని భావించారు. దీంతో మీరు ఈ సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని చిరంజీవిని అడిగారు. అయితే తన విన్నపాన్ని తొలుత చిరంజీవి సున్నితంగా తిరస్కరించారని సాయి కుమార్ తెలిపారు. తాను బాగుందని చెబితే సినిమాకు ప్రేక్షకులు వస్తారని, కానీ సినిమా బాగోకపోతే తనను తిట్టుకుంటారని చిరంజీవి అన్నారని చెప్పారు. కానీ తాను పట్టుబట్టడంతో చిరంజీవి సినిమా చూశారని, ఆ తర్వాత తన నటనను అభినందించడమే కాకుండా ప్రమోషన్ కోసం ఒక వీడియో కూడా చేశారని తెలిపారు. ఆ వీడియో వల్ల పోలీస్ స్టోరీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని సాయి కుమార్ వెల్లడించారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ సాయి కుమార్ గర్వంగా చెబుతూ, ఒక పక్క తమ్ముడి సినిమా రిలీజ్కి ఉండగా మరో పక్క చిన్న సినిమాను, యంగ్ యాక్టర్ను ఎంకరేజ్ చేయడం చిరుగారి గొప్పతనమని కితాబిచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చ్ 26న గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన తొలిపాట దేఖ్ లేంగా సాలా ఫ్యాన్స్ను ఫిదా చేయగా ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు చిత్ర బృందం సిద్ధమైంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్ఫుల్ యాంథమ్ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా తాజాగా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్తో ఈ చిత్రం భారీ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తాజా పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఎదుట భారీ జనసముద్రం కనిపించడం ఆకట్టుకుంటుండగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటం, పైగా డిఎస్పి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల్ని నిరుత్సాహానికి గురిచేసింది. మరోవైపు ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్పై నెగిటివ్ కామెంట్స్, ఫేస్ స్వాప్ ట్రోల్స్ వరదలా వచ్చాయి. ప్రభాస్ కష్టపడటం లేదు, డూప్స్తో చేస్తున్నాడు అని కొందరు ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డారు. చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమే అని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనను చూపిస్తూ ఫ్యాన్స్ ట్రోలర్స్పై విరుచుకుపడుతున్నారు. ప్రభాస్ డెడికేషన్ చూడండి, డూప్స్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నాడు, గాయాలొచ్చినా పట్టించుకోకుండా పని చేస్తున్నాడు, ట్రోలర్స్ ఇప్పుడు ఏం చెబుతారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ 1-2 రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్లో చేరనున్నారు. ఫౌజీతో పాటు స్పిరిట్ వంటి ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేసి కొంతకాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ రష్మిక ఈ నెల 26న వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి పేర్లతో కూడిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. వివాహ తేదీ ఫిబ్రవరి 26 అని ఉండగా బంజారాహిల్స్లోని ఓ హోటల్లో మార్చ్ 4న రాత్రి రిసెప్షన్ అన్న వివరాలు అందులో ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించిన విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీరు అధికారికంగా స్పందించకున్నా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్టులతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలపైన స్పందించకపోవడం గమనార్హం. పెళ్లి వేడుకను సింపుల్గానే ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇరు కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వారు ఒక్కటి కానున్నారని, దీనికి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కానుందని తెలిసింది. విజయ్ రష్మిక జోడీ మరోసారి తెరపై కనిపించనుంది. రాహుల్ సాంకృత్యాన్ని తెరకెక్కిస్తున్న రణబాలిలో వీరిద్దరూ నటిస్తున్నారు. తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న నటుడు శివకార్తికేయన్. ఆయన తాజాగా తన 26వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ ప్రకటించాడు. ఇంతకీ శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా? సెయోన్. ఈ చిత్రాన్ని భక్తి, ఫ్యాంటసీ, రూరల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అమరన్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజాగా మళ్లీ వీరి కాంబోలో మరొక సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరం ఉండు వెట్రి ఉండు అనే ట్యాగ్ లైన్తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ రఫ్ అండ్ టఫ్ లుక్లో మయూరం ఆభరణాలు, సాంప్రదాయ ఆయుధంతో వీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ భక్తిని, మాస్ ఎనర్జీని ఒకేసారి చూపిస్తుంది. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న స్పెషల్ ఈవెంట్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలిసే ఛాన్స్ ఉంది. అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా చిరు పోస్ట్ పెట్టారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చేతికి పట్టి ఉండటం గమనించి పలువురు శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నా. నా దినచర్య సజావుగా సాగుతోంది. ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితీష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ అంతా సజావుగా, సౌకర్యవంతంగా సాగింది. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అందిస్తున్న దీవెనలకు మనసు ఎంతో సంతోషంగా ఉంది అని ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. అల్లు శిరీష్ వివాహం సందర్భంగా మొదటి శుభలేఖను చిరంజీవికి అందించారు. అల్లు అరవింద్ దంపతులు అల్లు శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి చేతికి కట్టు ఉండటం గమనించి పలువురు అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరంజీవి ఘన విజయాన్ని అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అలరిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసం చిరు సిద్ధమవుతున్నారు. 70 ఏళ్ల వయసులోనూ యువ కథానాయకులకు ధీటుగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తనకు 100 సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు కథానాయిక శివాని నాగరం. అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని అన్నారు. గోపి అచ్చర దర్శకత్వంలో సుహాన్, శివాని జంటగా నటించిన చిత్రం హే బలవంత్. బి నరేంద్ర రెడ్డి నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుహాస్తో రెండో సినిమా. నా పాత్ర అమాయకత్వంతో కూడిందే అయినా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. చివరిలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. కూచిపూడి సంగీతం నేర్చుకున్న సింగర్ టర్నింగ్ యాక్టర్ని. లిటిల్ హార్ట్స్ చిన్న హమ్మింగ్ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. అవకాశాలు వస్తే ఖచ్చితంగా పాడతాను. తెలుగు అమ్మాయిని అయినా సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు ఎంతో సహకారం అందించారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో నిలబెట్టుకున్నా. ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లిటిల్ హార్ట్స్తో వచ్చిన సక్సెస్ను అడ్వాంటేజ్గా తీసుకుని వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. కథ నచ్చితే కాంబినేషన్తో సంబంధం లేకుండా ఒప్పుకుంటాను. విన్నప్పుడు నేను కథతో కనెక్ట్ అవుతున్నానా, నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి అనేది చూసుకుంటాను. లిటిల్ హార్ట్స్లో చివరిగా సెలెక్ట్ అయ్యాను. నాకు 100 సినిమాలు చేయాలని లేదు. చేసినవి 5 సినిమాలైనా మంచి కథలతోనే చేస్తాను. స్టార్ హీరోలతో చేసే అవకాశం వచ్చినా కథ, నా పాత్ర నచ్చితే అంగీకరిస్తా. ఎటువంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ప్రేక్షకులు ఇచ్చిన విలువను నిలుపుకోవడం ముఖ్యం కదా. తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు అని పలువురు హెచ్చరించారు. కానీ నేను మాత్రం ఎంపిక చేసుకునే సినిమాలు చేస్తున్నా.
ఈ అమ్మాయి ఎప్పుడు మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరి నోట వినాలని ఉంది. నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. నేను నటించిన సినిమాలు ఓటీటీల్లో రావడం వల్ల అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు, తెలుగులో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని తెలిపారు. కొన్ని నెలలుగా కొత్త హెయిర్ స్టైల్తో కనిపిస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. ఆ లుక్ కింగ్ కోసమని ఓ కార్యక్రమంలో తెలిపారు. షారూఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇందులో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలొచ్చినా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆయన యాక్ట్ చేస్తున్నారో లేదోనన్న సందేహం నెలకొంది. స్వయంగా అభిషేక్ ఇప్పుడు ఖరారు చేయడంతో వాటికి చెక్ పడినట్లయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ విలన్గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకొనే కూడా సందడి చేయనున్నారు. షారూఖ్, అభిషేక్ ఇంతకుముందు హ్యాపీ న్యూ ఇయర్, కభీ అల్విదా నా కెహ్నా లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. అభిషేక్ రావణ్లో నెగిటివ్ షేడ్స్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. షారూఖ్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 1200+ కోట్ల కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. ఈ మేరకు ప్రేక్షకుల్లో నమోదైన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కింగ్ను రూపొందిస్తున్నారు. ఇటీవల ఐరోపాలో షూటింగ్ చేసిన కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం 50 కోట్లు ఖర్చు చేశారట. ఈ ఫైట్ ఎపిసోడ్ డిజైనింగ్లో షారూఖ్ కూడా భాగమయ్యారు. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్లో పీఆర్ వ్యవస్థ మరీ ఎక్కువైందని నటీనటులు కొన్ని రోజుల నుంచి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తరచూ ఇంటర్వ్యూల్లో దీనిపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీంతో ఈ అంశం బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా నటి శోభితా ధూళిపాళ్ల పీఆర్ కల్చర్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు అలాంటివి ఏవీ అవసరం లేదన్న ఆమె అలాంటివి కొంతమందికే పనిచేస్తాయన్నారు. ఇటీవల చీకటిలో అనే చిత్రంతో పలకరించిన శోభిత తాను ఈ చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి విన్నప్పుడు కథ నచ్చి లోతుగా తెలుసుకోకుండానే అంగీకరించాను. షూటింగ్ ప్రారంభించిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో చక్కని పదజాలం ఉపయోగించారు. భాషపై పట్టు లేకపోతే అలాంటి డైలాగులు చెప్పడం చాలా కష్టం. తెలుగు నా మాతృభాష కాబట్టి ఎలాంటి డైలాగులనైనా సులువుగా చెప్పగలిగాను. డబ్బింగ్ చెప్పే సమయంలో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను అని శోభిత అన్నారు. ఇక ఇటీవల పెరుగుతోన్న పీఆర్ వ్యవస్థ గురించి శోభిత ప్రస్తావించారు. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ముంబైకి చెందిన నటిని కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చా. నాకు పీఆర్ వ్యవస్థ సెట్ కాదు. అందుకే నాకు దానిపై ఆసక్తి లేదు. 24 గంటలు అందరికీ కనిపిస్తూ ఉండాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అని అనుకోను. పీఆర్ కల్చర్ కొంతమందికి పనిచేస్తుంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. నా సొంత విషయాలపై నాకు స్పష్టత ఉంది. ఇలాంటివి నాకు అవసరం లేదు అని శోభిత అన్నారు. ఆమె తాజా చిత్రం చీకటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సుహాన్, శివాని నాగారం జంటగా నటించిన చిత్రం హే భగవాన్. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమా పేరు మార్చాలని సూచించడంతో చిత్ర బృందం దీని టైటిల్ను మార్చింది. హే భగవాన్ను హే బలవంత్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. మారింది పేరు మాత్రమే అని, వినోదం ఏమాత్రం తగ్గదని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రచారంలో భాగంగా ఈ టీం కొత్త కాంటెస్ట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరో తండ్రి నరేష్ చేసే బిజినెస్తో పాటు చిత్ర కథను ఊహించి చెప్పిన 5గురికి ఒక్కొక్కరికి 20,000 ఇవ్వనున్నట్టు నిర్మాత వంశీ వెల్లడించారు. ఇందులో తన తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకుని దాన్ని ఎలాగైనా వృద్ధిలోకి తీసుకురావాలనే పాత్రలో సుహాస్ నటించారు. అయితే ఇప్పటి వరకు విడుదలైన దీని గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్లో ఎక్కడా ఆ బిజినెస్ ఏంటో చూపించకుండా మేకర్స్ అందరిలో ఆసక్తిని పెంచారు. మరోవైపు విడుదలకు 4 రోజుల ముందు పేరు మార్చాలన్న సెన్సార్ తీరుపై నెట్టింట మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు కూడా టైటిల్ మార్చాలని, లేదంటే ఏ సర్టిఫికేట్ జారీ చేస్తామని సెన్సార్ చెప్పింది. అయితే నిర్మాత ఏ సర్టిఫికేట్ వచ్చినా పర్వాలేదని, రిలీజ్కి ముందు పేరు మార్చబోమని చెప్పారు. దీంతో బోర్డు ఆ చిత్రానికి ఏనే జారీ చేసింది. ఇలా విడుదలకు ముందు టైటిల్ మారిస్తే ఆ ప్రభావం సినిమాపై పడుతుందని దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హే భగవాన్ అన్న మూవీ ఈ ఫెబ్ 20th రిలీజ్ అవుతుంది కదా. ఆల్ ది బెస్ట్. సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బిజినెస్ 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 అని. ఇప్పటిదాకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా, ఒక పొరంబొగలు తిరిగిన వాళ్ళు కూడా సడన్గా రియలైజ్ అయ్యి దే వాంట్ టు డూ బిజినెస్.
సడన్గా ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆలోచన వచ్చింది మీ సినిమా చూస్తుండగా హే భగవాన్ అని సినిమా. అంటే ఆ టీజర్లో బిజినెస్ అంటున్నారు కదా, అసలు ఏంటి బిజినెస్ అది? అంటే ఏదో మీరు బిజినెస్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే 20,000 అని చెప్పారు కదా, అని చెప్పారు. అవును, 20,000 ఇస్తున్నారు. 20,000 పెరిగింది ఇప్పుడు 10,000 నుంచి యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుందని 20,000 చేసాం అన్న ప్రైజ్ మనీ. ఇప్పుడు కాబట్టి ఏం బిజినెస్ అది అడిగితే బాగోదు, మళ్ళీ క్లూ ఇచ్చిన అవుతాం. ఇది రిలీజ్ తర్వాత అయితే చెప్పొచ్చు కానీ ముందే రిలీజ్ అవుతుంది కదా మనకి. అంటే ఇది ఇవాళ మేము చెప్పాము, ఇది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాం, వరల్డ్స్ ఏన్షియంట్ బిజినెస్ అని. ఓకే ఓకే, సో అది హింట్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ దిస్? ఏం బిజినెస్ చెప్పొద్దు, దాని సినిమా అంత ప్రాముఖ్యత ఏంటి? అదేనా దానివల్ల ఏమన్నా నువ్వు పెద్ద రిచ్ మ్యాన్ అవుతావా ఏంటది? బిజినెస్ వల్ల నేను ఒక బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తానన్నా, అండ్ టేక్ ఓవర్ చేసుకుందాం అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉండదు ఆ బిజినెస్. సో అది టేకప్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కష్టాలు, దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నరేష్ సార్కి నాకు గొడవలు, నాకు ఈ అమ్మాయికి గొడవలు, ఇంకో గొడవలు అలా మధ్యలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ ద్వారా మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాను అన్న బిజినెస్ వల్ల నేను. సుహాస్, కమిట్ టు ద పాయింట్. లాంగ్ టైం బ్యాక్ నేను ఎవరో మాట్లాడుతూ నువ్వు హీరో అవుదని అనిపించింది కదా క్వశ్చన్ ఇస్తారు కదా స్టేజ్ మీద, నేను హర్ట్ అయ్యావు దానికి? ఇంకా అలవాటు అయిపోయింది. ఫస్ట్ హర్ట్ అయ్యావా? అట్టయ్యాను. దేనికి? ఓకే, ఇంకా సర్లే, అందరినీ అడగలేరు కదా మనం, కాబట్టి అడుగుతున్నారు. లే సుహాస్, నువ్వు హీరో అవ్వకముందే నువ్వు యూట్యూబ్లో చేసినప్పుడే హీరో నువ్వు, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ స్టార్, నువ్వు అప్పుడే. థ్యాంక్స్. పీపుల్ డజన్ నో దాట్. కరెక్ట్ అర్థం విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ హీరో. నువ్వు అంటే ఒక యూట్యూబ్లోనో దేంట్లోనో నువ్వు ఒక స్టార్, ఒక నువ్వు మెయిన్ లీడ్ చేసేవాడు, నువ్వు అప్పుడే సక్సెస్ఫుల్, అప్పుడే పీపుల్ ఎక్కువ రికగ్నైజ్ చేసేవారు. అప్పుడు లాక్డౌన్కి ముందే నేను ఎక్కువ గుర్తుపట్టి జనాలు గుర్తుపట్టాను, నువ్వు స్టార్ అప్పటికే. సో నువ్వు హీరో, అండ్ హీరో ఎలా ఉండాలి అలా ఉండాలని లేదు, 100%. అండ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తున్నావు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తున్నావు, వాళ్ళు హిట్లు ఇస్తున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, సారీ ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకండి. అండ్ కమింగ్ టు నరేష్ గారి దగ్గరికి వస్తాను. నరేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కాల్ యూ తమ్ముడు? కాదమ్మా, ఐ డోంట్ అండర్స్టాండ్, ఎక్కడ ఇంత ఎనర్జీ మీకు? అంటే అంటే సి ఆబ్వియస్లీ ఎనర్జీ అనేది ఏజ్ ప్రకారం ఉంటుంది, అంటే నాట్ ఒక ఏజ్. మీకు ఇంత మనం ఎప్పుడు కలిసాం? 15 years బ్యాక్ కలిసామా? అప్పుడు ఇదే ఎనర్జీ. తీసుకెళ్ళి కాఫీ తాగుతా రాజ్, 2 double seat కారు ఉండేది, 2-seater కారు. రోజు జిమ్కి వచ్చి రాజేష్ అని అందరూ విన్నట్టు పిలిచి నన్ను ఇద్దరు కార్లో కాఫీకి వెళ్ళేవాళ్ళం. అంత ఎనర్జీ అంటే మనమైనా బాగుంటుంది. ఏ వాట్సాప్, ఏ కాఫీ ఏంటి, అదేంటి, ఏంటో బాయ్ కమ్ హియర్, వాట్ ఈస్ దట్ బ్లాక్ కాఫీ? నో బ్లాక్ కాఫీ, యూ పిట్ దస్ విత్ దస్, యూ హ్యావ్ ద పాయింట్స్, ఈ బీన్స్ ఎక్కడి నుంచి వస్తే మీకు అని మాట్లాడుతుంటే కాఫీ గురించి అంత లైవ్ ఎక్కడ సార్ అంత ఎనర్జీ మీకు? ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నరేష్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ న్యూ హీరో ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, సామాజిక వర్గం నుంచి నిన్న రిలీజ్ అయిన నారీ నారీ నడుము రారి వరకు అసలు మీ గ్రోత్ అదిరిపోయింది సార్. అంటే అఫ్కోర్స్ యూఆర్ ఆల్రెడీ స్టార్, మీరు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు, మీరు ఆల్రెడీ పెద్ద హీరో, మీరు పెద్ద ఫ్యామిలీ. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా రోజు రోజుకి సూపర్ స్టార్ అవుతున్నారంటే జస్ట్ మీ మంచితనం వల్ల, మీ యాక్టింగ్ వల్ల అవన్నీ పక్కన పెడితే నౌ రైట్ నౌ యూ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్, సీరియస్లీ. అంటే నరేష్ గారు అంటే నవ్వు, నరేష్ గారు అంటే హిట్, నరేష్ గారు అంటే నవ్వు. మీకు గుర్తుంది లేదు, మీరు అప్పుడు అదేంటిది భలే భలే మగాడ సినిమా చూసి వచ్చి 2-3 సీన్లు చెప్పారు నాకు, నవ్వుకున్నాం ఇద్దరం. ఎస్ సీరియస్లీ, ఇప్పుడు కూడా చాలా బాగా టౌన్ సీన్ నవ్వుకున్నాం కదా మీరు. అప్పుడు తెగనవి అప్పుడు మనం అప్పుడు అలా కంపేర్ చేసుకుని ఇప్పటికొస్తే నరేష్ గారి సినిమా హిట్ అంటే ఫుల్ కామెడీ, నవ్వు, సెంటిమెంట్, నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, ఇప్పుడు ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? ఇప్పుడు నా రోల్ ఏంటంటే అంటే రోల్ యాజ్ ఫాదర్. సార్ నేనంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు రేపో 1 week 10 daysలో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి నేనే ప్రెసిడెంట్ ఉంటాను. ఫాదర్గా సినిమాలు చేస్తే మర్యాదగా ఉండదు, బట్ ఇట్స్ ఓకే. అలాగే సక్సెస్ఫుల్ కాబట్టి తప్పదు. ఉన్న సినిమాలు కూడా ఓడగొట్టి ఇప్పుడు నన్ను పొద్దునే నేను మన సుదర్శన్ బెదిరిస్తున్నారు. స్కెచ్ వేసుకుని వచ్చాడు, చాలా స్కెచ్ చేసుకొచ్చాడు. లేదు, ఫాదర్ అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ అలాగే సక్సెస్ఫుల్ అవుతున్నారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుంది, అది మానద్దు. ఈ సినిమాల గురించి చెప్పండి. ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఐ ఆల్వేస్ మా డాక్టర్ అన్నాడు, సార్ యూఆర్ ఫిజికలీ 40 సార్ అన్నాడు, మెంటల్లీ 30 అన్నా. ఆయనకు అర్థం కాలేదు కొంచెం. కాబట్టి
టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ హూ అండ్ ఐ టెల్ యూ హూ యూఆర్ అన్నట్టు. నా ఫ్రెండ్స్ అంతా వీళ్ళే 25, 35, 40 లోపలే. కాబట్టి అంతే ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మన జిమ్ మేటు వంశీ గారు నా జిమ్ మేటు, మన సుహాస్ నా కాఫీ మేటు, మన శివాని ఫుడ్ బిర్యానీ మేటు. బాగా తింటారు మీరు. కాబట్టి మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. సో దిస్ ఇస్ మై బ్యాచ్, సో దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై గేజ్. దట్స్ ఇట్. మీరు బయోలాజికల్గా 25-30 అంటారు అంతే కదా. ఏంటి మీ బయోలాజికల్ ఏజ్ అంటే 25-30 అంతే అంతే కదా. అంతే 100%. అది నాకు కూడా తెలుసు, అదే అడుగుతున్నాను అంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి. నీకు ఎలా తెలుసు మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఇప్పుడు మంచిగా కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. వేరే మళ్ళీ మళ్ళీ ఇద్దరు వేరే సినిమా తీస్తారు మళ్ళీ ఫైర్ దోస్తానా తీస్తారు మళ్ళీ. ఏది దోస్తానా తీస్తే పర్వాలేదు, ఫైర్ అట్లాంటివి తీస్తే మళ్ళీ ప్రాబ్లం. అదే సార్, అమ్మాయిలు చేస్తే ఫైర్, మగాళ్ళు చేస్తే దోస్తానా. అచ్చా అలా వచ్చిందా, ఓకే రైట్. ఏమో అలాంటి కూడా వస్తాయేమో. ఇప్పుడు జనాలు కూడా మారుతున్నారు. ఇప్పుడు కే ర్యాంప్ నేను గన్ షాట్ హిట్ అవుతున్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐఎమ్ సెపాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను అంటే సంవత్సరానికి ఎన్ని కథలు వింటున్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నాను. సుమారు 30, 40, 50 కథలు 60 కథలు వింటున్నా. అంతేగా. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచారా. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ 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 పుడుతూనే ఉంటాను. అవును, అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్. సీరియస్లీ నిజంగానే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చారు మళ్ళీ మార్చి, ఆయన మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది సెంటిమెంట్, ఏడుపు, అది మీ శ్రేయోభిలాషిలోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను ఇంకా ఏడుస్తూ, ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ పుట్టుంటుంది. గ్రేట్ సార్, సీరియస్లీ మీరు ఇలా ఉన్నారు లైఫ్లీగా. హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు సి ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్ శివాని గారి గురించి మాట్లాడతాను. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేస్తారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను నేను, తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో 2 ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి, సో కొత్తగా చెప్పేది ఏంటంటే మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్న పిల్లవాడిని ప్రేమించారు కాబట్టి 3 years యంగ్ పిల్లవాడు, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరితో లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ మా చెప్పనా ఇగో నేనే సుహాస్ చెప్పాను, అమ్మాయి కదా బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పాను. అయ్యో బాయ్ఫ్రెండ్ కాదు సార్, కాదా? బాయ్ఫ్రెండ్ కాదు సార్. చెప్పాను సారీ. ట్యూషన్లో ట్యూషన్ చూసా ఉంటారు ఇవాళ రేపు అందరూ ట్యూషన్. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పాను సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అవును సార్. అవునా? వెరీ ఇంట్రెస్టింగ్. అంతే కదా సార్. గుడ్. అది కాకుండా ఇంకేనా నీకు మెయిల్ క్రషెస్ ఉన్నారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, నీ ఇండస్ట్రీ కూడా నీ గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దగా మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో
పెళ్ళి అయిపోతే ఏంటి, నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళయిందా సార్? అవలేదు అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ అమ్మాయికి. నాకైంది సో వాట్, నాకైంది అమ్మాయికి నేను పెద్ద క్రష్, అమ్మాయి అంటే నాకు సో వాట్ చెప్పండి, అది మారిపోతుందా? మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేరు. సెకండ్, ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే రేపు వాళ్ళందరూ ట్యాక్సీలు కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి మీదే ఊరు, మీది హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్ వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు, మొహాట్ పెడుతున్నట్టు ఉందా? సార్ మళ్ళీ మాట్లాడారు సార్, అలుగుతాడు సార్ మళ్ళీ. ఏం పేరు చెప్తాను, సీక్రెట్ చెప్తాను. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్, నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు, నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. సార్ నిజంగా బాగా పాడతాడు సార్. సరే ఓకే సారీ. సరే కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్, అన్న నేను పాడలే. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ చిన్నది చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టిపుట్టాలి, ఆలోచించు. అసలు నేను ఏం చేశాను నిన్ను? చిరంజీవి గారు పాడటం ఇష్టం లేదా? ఓహో అలా జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్న నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళు చిన్న హమ్ చేయడం కూడా బాధ. అసలు నో ప్రాబ్లం, మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. సార్ అంతే మంచి పోతే. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను, అది సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.